గత ఖరీఫ్ ఆరంభం నుంచి సరైన వానలు లేక నానా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతాంగం ఇప్పుడు వడగండ్ల ఉధృతి అకాల వర్షాల బీభత్సానికి బెంబేలెత్తిపోతోంది. 4 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వివిధ జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు వర్షార్పణమయ్యాయి. మొత్తంగా 71,000 ఎకరాలకు పైగా వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని ఆయా శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. కోతకొచ్చిన కోట్ల రూపాయలు విలువ చేసే ఉత్పత్తులు, కళ్ళాల్లో అమ్మకానికి వచ్చిన పైర్లు అంగళ్లలో తడిచి ముద్దయ్యాయి. మార్కెట్లలో తడిచిపోయిన వాటి విలువను జోడిస్తే నష్టం తీవ్రత భారీగా ఉంటుందని యావత్ తెలంగాణ రైతాంగం వాపోతున్నారు. తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్పన్నమైన ఈ అనూహ్య పరిణామం ప్రజలకు సాంత్వనిచ్చిన తెలంగాణ రైతన్నల్ని మాత్రం ముచ్చెమటలు పట్టిస్తోంది. వర్షాభావ ఖరీఫ్ను ఎలాగోలా అధిగమించి రబీ మడిలోకి నిష్ఠూరంగానే దిగిన అన్నదాతకు ఆరుతడి పంటలు పర్వాలేదనిపించాయి. మట్టి మనిషి కష్టం ఫలించి రబీ ఉత్పత్తులు టన్నుల్లోనే సిద్ధమయ్యాయి. తీరా దిగుబళ్లు చేతికొచ్చే దశలో వరుణుడు ముంచేశాడు. 5-6 రోజులుగా అకాల వర్షాలు, వడగళ్లు సృష్టిస్తున్న విధ్వంసానికి వరి, నువ్వులు, మొక్కజొన్న, జొన్న, సజ్జకు అపార నష్టం వాటిల్లింది. కూరగాయలు, మామిడి, బత్తాయి, నిమ్మ తోటల్లోని కాపంతా రాలిపోయింది. మొత్తంగా తెలంగాణలో 71,000 ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయని వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు ప్రాథమికంగా తేల్చారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జంటనగర వాసులకు కూరగాయలందించే రంగారెడ్డి, మెదక్ జిల్లాల ఉద్యాన రైతులు అకాల వర్షాల దెబ్బకు ఖంగుతిన్నారు. రంగారెడ్డి జిల్లాలో దాళ్వా పంట ఈదురుగాలులతో పూర్తిగా వాలిపోయింది. చేవెళ్ల నియోజకవర్గంలోని చేమంతి, గులాబీ సహా ఇతర పూల తోటల్లోని పుష్పాలు కుళ్లిపోతున్నాయి. 2 జిల్లాల్లో 100 ఎకరాల్లోని టమోటా, పచ్చిమిర్చి, వంకాయ, కాకర, బీర, బెండపాదులు, ఆకుకూరలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉల్లి మొక్కలు పాచిపోతున్నాయి. వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లోని మామిడి తోటల్లోని కాపంతా నేలరాలింది. మెదక్ జిల్లా రైతులది ఇదే దుస్థితి. నారాయణఖేడ్, జహీరాబాద్, వర్గల్, ములుగు, దౌల్తాబాద్ మండలాల్లో వడగళ్ల వృష్టికి చేతికొచ్చిన పంటలన్నీ నాశనమయ్యాయి. 4 ఏళ్లుగా ఈ వడగళ్ల వానలు, అకాల వర్షాలు తమకు ఠికానా లేకుండా చేస్తున్నాయని ఉద్యాన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంత నాశనం అయింది. నాకే 6 ఎకరాలు ఇట్లా అయింది. కానీ ఇప్పుడు కొంతమంది మస్తు అయినాయి. కానీ 30,000 పెట్టుబడి అయిపోయినాయి. 30-20,000 పెట్టుబడి అయిపోయింది. మొక్కజొన్న అట్లా అయింది, వరి ఇట్లా అయింది. నాయన ఏం చేయాలి? టమాటా చెట్లు ఏం చేస్తే కళ్ళు మిరప చెట్లు పోయినాయి. ఏది లేదు, కూలినాలు చేసుకొని పోతామంటే ఇట్లా లేకపోయా. వారం పడి ఇట్లా చేసి వేరే పొలం పెట్టుకొని చేస్తే ఇట్లా అయిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 10,770 హెక్టార్లలోని పంట చేలు వానపాలైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో నువ్వుల శాతం ఎక్కువనే గుర్తించారు. 12,236 హెక్టార్లలో మామిడి, అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ నివేదించింది. జిల్లాలోని 57 మండలాల్లోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇందులో నువ్వులు 5,238, వరి 3,358, సజ్జలు 1,565, మొక్కజొన్న 598, 10 హెక్టార్లలో పెసర పంటల్ని వర్షం ముంచేసింది. ఈ నష్టాల నుంచి సర్కారే తమను గట్టెక్కించాలని బాధితులు కోరుతున్నారు. వరంగల్ జిల్లాలోనూ వివిధ మండలాల్లో 15,000 హెక్టార్లలోని వ్యవసాయ ఉద్యాన పంటల్ని వర్షం ముంచేసింది. ఈ మొక్కజొన్న, పసుపు, మిర్చి బాగా ఇబ్బంది అయింది. మొత్తం కళ్ళాలు ఇప్పటి వరకు మొత్తం కళ్ళాల పైన ఉన్నాయి. ఇంతవరకు ఇంకా చేతికి ఏమి రాలేదు. ఇంతవరకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా మా దగ్గరికి ఎవరు రాలేదు. ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. ఈ రాజకీయ నాయకులు కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. తడిచిన దానికైనా మంచి దానికైనా ఒకటే రేటు పెట్టాలి, ఒకటే విధంగా కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. పోసినా కూడా పశువు అంత పాసిపోయింది, అది ఖరాబ్ అయిపోయింది. ఉడకబెట్టి పోసింది కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మొక్కజొన్న కళ్ళాలలో పోసినా కూడా మొలకత్తుంది. 5 రోజుల నుంచి రోజు వర్షం పడుతూనే ఉన్నది కదా. ఎడతాను కూడా పడతారకు ఎంత బోరించినా కూడా అది చేతికి రాకుండానే మొలకొస్తుంది. ఎక్కడో కూర్చొని రాసుకోవడం కాదు, ఇక్కడికి వచ్చి చేనుల మీద తిరిగి కళ్ళాల మీద తిరిగి వాళ్ళు రాసుకునే మాత్రం బాగుంటుంది. చాలా మంది రైతులు నష్టపోయే ఉన్నారు. ఖమ్మం జిల్లా రైతులది ఇదే అవస్థ. అశ్వరావుపేట, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా, ఖమ్మం, మథిర నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల తీవ్రతకు 7,000 హెక్టార్లలోని మొక్కజొన్న, మామిడి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నోటికందే సమయంలో నీళ్లపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 4,270 హెక్టార్లలో వరి పంట దెబ్బతినడం వల్ల 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సుమారు 400 హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు.
కరువుకు తట్టుకొని కొద్దిగా గొప్ప పశువు పండిన సంతోషం కూడా మిగిలకుండా చేసింది. రైతుకు ఏది గతి లేదు. ఇక్కడ పండేటువంటి కేశవరం ప్రాంతం లోపల కూడా పసుపే ముఖ్యంగా జీవనాధారం. ఇది జిల్లా లోపల కూడా నెంబర్ 1 పసుపులో. సగానికి ఎక్కువ ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ వర్షం పడితే మాత్రం పూర్తిగా పెంట కుప్పలో పోసేటట్టే అయిపోతుంది. ఇట్లా పసుపు నష్టపోయింది కాబట్టి రైతుకు కూడా పసుపు రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం కట్టియాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పసుపు, మొక్కజొన్న ఇట్లాంటి పంటలకు ఈ అకాల వర్షంతో అపారమైనటువంటి నష్టం జరుగుతున్నది. మరి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి నష్టం కష్టాన్ని రైతుకే వదిలేసి ప్రభుత్వం మాత్రం ఏం పట్టింపు ఉన్నట్టు కనపడట్లేదు. అకాల వర్షాలు ఆదిలాబాద్ జిల్లా రైతుల్ని ముంచేశాయి. నిర్మల్, ఖానాపూర్, ముథోల్, బోధ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలతో పాటు ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లోని మొక్కజొన్న, నువ్వులు, వరి, శనగ, సజ్జ, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. 15 రోజుల్లో 3 సార్లు వర్షాలు పడటం వల్ల 2000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 10,000 హెక్టార్లలో దాళ్వా పంట గంగపాలైంది. 5,000 హెక్టార్లలో మక్కలు, 2,000 హెక్టార్లలో మామిడి పిందెలు, 2,000 హెక్టార్లలో టమోటా పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మక్తల్, నారాయణపేట్, కొడంగల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్లలో కోతకొచ్చిన వరి, మామిడి, జొన్న రైతుల్ని వానలు దెబ్బతీశాయి. 10 రోజుల వరకు ఎండ కొడితేనే మాకు చేతికొస్తుంది, లేకపోతే రాదు సార్. మళ్ళీ వర్షం మొత్తం పోతుంది సార్. ఇంకా ఒక 8-10 రోజులకు కోతకు చేతికొస్తుంది అనగా వర్షం వచ్చినందుకు మాకు సగం ఒరిగిపోయి నష్టపోయింది. ఇప్పుడు కోసుకుందాం అంటే కూడా అది కోసుకునికే రాకుండా మొత్తం నీళ్లు ఆగిపోయినాయి. దాని నుండి మేము చాలా నష్టపోయినాము రైతులము. ఇన్ని తిప్పలు పడితే ఇప్పుడు నోటికి వచ్చినాక ఇంత పాడవుతుంది సార్. ఎవరు చూడాలి మమ్మల్ని? ఇప్పటి వరకు 50% పంట నష్టపోతేనే ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తున్నాయి. పరిహారం సైతం నామమాత్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 33% పంట నష్టం జరిగినా పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే పరిహారం మొత్తాన్ని 1.5% పెంచుతున్నట్లు ప్రకటించారు. తాజా నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తే కొంతవరకైనా ఒడ్డెక్కుతామని బాధిత రైతులు ఎదురు చూస్తున్నారు.